పట్టణానికి సంబంధించిన భారము బాధ్యత మీ అందరి భుజాల మీద ఉందన్న విషయం గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కళ్ళు రాబోయే రోజుల్లో మనకి చాలా హడ్డిల్స్ ఎదురవచ్చు. ఇప్పుడు ఈ కమిటీ పేరు ఎందుకు నేను ప్రత్యేకించి పేరున అందరివి చదివాను అంటే, ఒక యువతకి అవకాశం ఇచ్చి కొత్త వాళ్ళను సమాజంలో సమస్యలను చూస్తున్న వాళ్ళ చేతికి అవకాశం ఇస్తే మార్పు ఏ స్థాయిలో ఉంటుంది, సామాజిక సమానత్వం ఏ స్థాయిలో పరిడమిల్లుతుంది అని చెప్పడానికి ఈ కమిటీ పేరు చదివారు. దీంట్లో ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. ప్రతి సామాజిక వర్గానికి చేమకుర్తి నగర కమిటీలో ప్రాధాన్యత కల్పించబడింది. కులాలను కలిపే ఆలోచన విధానం అనే జనసేన అనే సిద్ధాంతం ఏదైతే ఉందో చేమకుర్తి పట్టణ కమిటీలో అది ప్రస్ఫుటంగా మనందరికి కనిపించింది. ఈ కమిటీ ఈ స్థాయికి రావడానికి ఎన్ని పురిటి నొప్పులు పడిందో నాకు తెలుసు. అన్ని పురిటి నొప్పుల అనంతరం ఈరోజు సక్సెస్ఫుల్ గా ఇంత గౌరవప్రదంగా ఈ కార్యక్రమాన్ని మనందరం జరుపుకోగలుగుతున్నాము అంటే ఆవేశము, సమాజంలో జరుగుతున్న సమస్యల పట్ల ఆక్రోశము, అధికారంలో ఉన్న నాయకులు చేస్తున్న అఘాయిత్యాల పట్ల ఉన్న కోపము ఉన్న యువత, అలాగే వాళ్ళందరినీ ముందుకి నడిపిస్తూ వెనకాల ఉండి వాళ్ళ సీనియారిటీని వయసు రీత్యా వాళ్ళు నేర్చుకున్నటువంటి అనుభవాన్ని వాళ్ళకు అందిస్తూ పెద్ద నాయకులు కాదు, పెద్దలు, వయసులో పెద్దలు, అనుభవంలో పెద్దలు, సమాజం పట్ల తమకున్న అవగాహనలో పెద్దలైనటువంటి వారందరూ కలిపి ఈ టీంని ముందుకు నడిపిస్తే అది ఇక్కడ దాకా వచ్చింది. ఆ విషయం కొందరికి తెలియచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. మీ అందరికీ తెలియాలని చెప్తున్నా ఈ విషయం. ఇప్పుడు కమిటీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇప్పటి నుంచి అసలు ముళ్ళకంప మీద నడక మొదలైంది. కమిటీలో వాళ్ళందరికీ క్లియర్గా చెప్తాను ఈ విషయం. మీరు తీసుకున్న ఈ బాధ్యత రేపటి నుంచి మీకు బరువు అవుతుంది, భారం అవుతుంది. అయినా సరే అడుగు ఎక్కడ ఆపలేని పరిస్థితిని మీకు క్రియేట్ చేస్తుంది. ఎన్ని సమస్యలు ఎదురైనా స్థానికంగా కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, జిల్లా స్థాయిలో కానివ్వండి, నియోజకవర్గ స్థాయిలో కానివ్వండి, మీకు ఎన్ని సమస్యలు ఎదురైనా మీరు గ్రూపులుగా విడిపోవద్దు. మీరు ఒక టీమ్గా ఉండి ఒక్క మాట క్లియర్గా చెప్తున్నాను. అసెంబ్లీలో ఆమోదం పొందితే రాష్ట్ర ప్రజలందరూ ఆమోదం పొందినట్లే అని చెప్పేసి ఎలాగైతే భావిస్తారో రాజకీయాల్లో, కమిటీ ఆమోదం పొందితే కళ్యాణ్ గారు ఆమోదం పొందినట్టే గుర్తుపెట్టుకోండి. మీ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరు విభేదాలకు వెళ్లకుండా మీకు మీరు కూర్చొని మాట్లాడుకొని ఫైనలైజ్ చేసుకుంటే కమిటీ ఆమోదం పొందిందంటే పవన్ కళ్యాణ్ గారు ఆమోదం పొందినట్టే. ఇంకా మిగతా అంతా సెకండరీ. కాబట్టి ఎవరు వర్గ విభేదాలకు వెళ్లకుండా, గ్రూపులు తయారు చేసుకోకుండా యూనిటీగా ప్రతి ఒక్కళ్ళు కూర్చొని మాట్లాడుకొని ప్రతి సమస్య మీద ఇక నుంచి నేను సోషల్ మీడియాలో చూసినా, గ్రౌండ్లో చూసినా, మీరు పెట్టే ప్రతి మీటింగు, ప్రతి చర్చ, ప్రతి సంభాషణ ఇవాళ ఈ ఊర్లో జెండావిష్కరణ చేశాం, నెక్స్ట్ ఏ ఊర్లో పెడదాం, అక్కడ కార్యకర్తలు ఎవరున్నారు, ఎవరిని కలుపుకెళ్ళాలి, నెక్స్ట్ ఏ ఊర్లో పార్టీ కార్యాలయం ఓపెన్ చేద్దాం, ఎక్కడ ఏ కమిటీ వేద్దాం, ఎక్కడ ఏ కమిటీలో ఎవరిని తీసుకుందాం అనే దాని గురించి చర్చలు జరగాలి తప్ప బ్యానర్ల మీద ఫోటోలు లేవని, పేపర్లో పేర్లు లేవని, మాకు ఫస్ట్ కుర్చీ వేయలేదని చెప్పేసి, మాకు స్వీట్లు ఇచ్చారు వాళ్ళకి హాట్లు ఇచ్చారని చెప్పేసి ఇలాంటి చర్చలు అనేవి దయచేసి పక్కన పెట్టేసి కమిటీ మొత్తం డెడికేటెడ్గా మీరు తీసుకున్న బాధ్యత చిన్నది కాదు, గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు మోస్తున్న బాధ్యత మీరు మోస్తున్నారు. ఆయన ఎలా అయితే ఎన్ని సమస్యలు ఎదురైనా ఇప్పటి వరకు వెనకడుగు వేయకుండా సమాజం నాది, బాధ్యత నాది, ప్రజలు నా వాళ్ళు అని ముందుకు వెళ్తున్నాడు, అలాగే పార్టీ నాది, దీన్ని ముందుకు నడపాల్సిన బాధ్యత కూడా నాదని ప్రతి ఒక్కళ్ళు అనుకోండి. అలాగని ఒక్కళ్ళు అనుకోని మిగతా వాళ్ళు వెనకనట్టకండి. అందరినీ ముందుకు తీసుకెళ్తూ వాళ్ళతో కలిసి మీరు వెళుతూ ప్రతి ఒక్కళ్ళు పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీనిలో ఇంకొక సమస్య ఉంటుంది. పొత్తులో ఉన్నాం మనం టీడీపీతో. చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మాట్లాడుకొని ఎన్ని టికెట్లు తీసుకున్నా, ఏ పదవులు తీసుకున్నా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఎప్పుడు ప్రజాక్షేమం కోసం మాత్రమే ఉండదు అన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆయన ఎన్నన్నా తీసుకొనివ్వండి, ఏ పదవులన్నా ఒప్పుకొనివ్వండి. ఇవాళ ఒక అరాచకపు ప్రభుత్వం ఉన్నప్పుడు అతన్ని దించడానికి మన బలం చాలనప్పుడు నాకు కళ్యాణ్ గారు డైరెక్ట్గా ఒకరోజు ఈ స్టోరీ చెప్పారు, డైరెక్ట్గా చెప్పారు ఈ విషయం నాతోటి. ఎక్కడంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో నాకు ఇష్యూ అయినప్పుడు నన్ను డైరెక్ట్గా పార్టీ ఆఫీస్కి పిలిచి ఇండివిజువల్గా నేను ఒక్కదాన్ని పిలిచి మరీ మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, అతనితో ఢీకొన్నాం, బాలినేని వాసు చిన్న వ్యక్తి కాదు, అతనితో ఢీకొన్నప్పుడు నీ స్థానికంగా ఏమన్నా జరిగితే నీకు ఎంతమంది సపోర్ట్ రాగలరు? అక్కడ పార్టీ పెద్దగా అంత స్థాయిలో బలోపేతం లేదు కదా. గోదావరి జిల్లాలో అయితే అది వేరే విషయం, ఒంగోలు, ప్రకాశం జిల్లా అంత స్థాయిలో లేదు కదా. నువ్వు ఎలా అంత డైరెక్ట్గా అతను ఢీకొనగలిగేవు? ఏదన్నా జరిగితే నా దాకా తెలియకపోయి ఉంటే
నేను ఇన్వాల్వ్ అవ్వకపోయి ఉంటే ఏమై ఉండేది పరిస్థితి. ఒకసారి నేను పిల్లల గురించి ఆలోచించుకున్నాను నన్ను అడిగాడు. అడిగి ఒక కథ చెప్పాడు నాకు ఆయన. శివాజీ గారు కూడా చెంగీస్ ఖాన్తోనే ఎవరితోనే యుద్ధం చేసేటప్పుడు ఆయన దగ్గర బలం లేనప్పుడు పరిగెత్తి పారిపోయాడంట. ఇవాళ తర్వాత ఆయన బలం పుంజుకొని ఆయుధాలని సైన్యాన్ని సిద్ధం చేసుకొని ఏ రాజును చూసైతే పరిగెత్తి పారిపోయాడో అదే రాజును ఓడించి సింహాసనం అధిష్ఠించాడంట. అట్లాంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి సింగిల్గా మనం ఒక్కళ్ళం వెళితే ఓటు షేర్ పెరుగుతుంది, సీట్లు కొన్ని వస్తాయి, కానీ అధికారం వస్తుందా? వాస్తవం చెప్పండి, ఎవరికి రాదు. ఎందుకంటే 2019లో మనందరికీ ఎగ్జాంపుల్, అటు టీడీపీకి రాదు, ఇటు మనకి రాదు. అందువల్ల ఒక రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే స్థితిలోకి తీసుకెళ్తున్నప్పుడు ఒక దుర్మార్గుని దించడానికి ఇరు పార్టీల నాయకులు కొన్ని సర్దుబాట్లకు సిద్ధమయ్యి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఇరు పార్టీల నుంచి కూడా మీరు సంసిద్ధంగా ఉండండి, గెలిపించడానికి ఏ అభ్యర్థికైనా టికెట్ ఇవ్వనివ్వండి, ఏ వర్గానికైనా టికెట్ ఇవ్వనండి, ఏ సామాజిక వర్గానికైనా టికెట్ ఇవ్వనివ్వండి, అది కళ్యాణ్ గారు అనుకొని మీరు గెలిపించాలి. తప్పనిసరిగా రేపొద్దున విభేదాలకు దూరంగా పనిచేయాల్సిన బాధ్యత మనందరి భుజాల మీద ఉంది. అట్లాగే ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది. పార్టీతో కలిసిపోయి పనిచేయండి, పార్టీని కలిపేసి పనిచేయండి. ఈ విషయం క్లియర్గా నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరు. పార్టీతో కలిసిపోయి పనిచేయండి, అది మనకు అవసరం, విజయానికి అవసరం, రాష్ట్ర భవిష్యత్తుకు అవసరం. పార్టీని కలిపేసి పనిచేస్తే ఫర్దర్గా వచ్చే సమస్యలను ఎదుర్కోవడం చాలా కష్టమైపోతుంది. కళ్యాణ్ గారికి కూడా కష్టమైపోతుంది మీరు అట్లాంటి పనులు కనుక చేస్తే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ భుజాల మీద ఉన్నది జెండా కాదు, ఈ రాష్ట్ర ప్రజలకు అండా అని పవన్ కళ్యాణ్ గారు మనకు అప్పచెప్పిన బాధ్యతను మోస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఇవాళ రాష్ట్ర ప్రజల విషయానికి ఇక్కడున్న వాళ్ళకి కాకుండా తర్వాత ఈ స్పీచ్ని చూసే వైఎస్ఆర్సీపీ నాయకులకు కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి, నాకు నా నుంచి జనసేన పార్టీ నుంచి కొన్ని సమస్యలు ప్రశ్నలు ఉన్నాయి, వాటన్నింటికీ సమాధానం చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎక్కడ పడినా రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం 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 అని బ్యానర్లు వేశారు. దేనికి సిద్ధం? పక్క రాష్ట్రాల్లో ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు దొరక్క పక్క రాష్ట్రాలకు వెళ్ళి చాలని జీతాలకి కడుపు నిండని తిండి తింటూ చాలని నిద్రపోతూ చాలామంది గ్రాడ్యుయేట్స్ పక్క రాష్ట్రాలు ఎదురు చూస్తూ ఉన్నాడు. మా ముఖ్యమంత్రి మాకు ఉద్యోగాల కల్పన చేస్తాడేమో, మా రాష్ట్రం పోయి మళ్ళీ మా తల్లిదండ్రుల దగ్గర, నా భార్య బిడ్డల దగ్గర నా జీవితాన్ని గడుపుదామని చెప్పేసి చాలామంది యువత ఎదురు చూస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమా? అలాగే 2019 తర్వాత అతను అధికారంలోకి వచ్చిన తర్వాత నివర్ తుఫాన్ వచ్చింది. అక్కడి నుంచి ఈ 4.5 ఏళ్ల ఆంధ్ర రాష్ట్రాన్ని చుట్టుముట్టిన తుఫాన్లు 8 తుఫాన్లకు సంబంధించి ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతి రైతు ఖాతాలో దేవుడు హుండీలో జేబులో నుంచి ఎంత వస్తే అంతేసినట్లుగా ఒక్కొక్క రైతుకి ఇస్తాను నష్టపరిహారం పూర్తిగా ఇవ్వకుండా 2,000, 3,000, 4,600, 6,000 రూపాయి ఇట్లా ఇష్టారీతిగా వేసాడు తప్ప ఏ రోజు పంట బీమా పూర్తిగా ప్రకటించిన దాని ప్రకారం ఇప్పటివరకు ఏ రైతు అకౌంట్లో వేయాల. అందరూ బ్యాంకుల్లో బంగారం పెట్టి ఆ వేలం పాటుకు వస్తుంటే వడ్డీలు కట్టుకుంటూ ఎప్పుడు మొత్తం పూర్తి డబ్బులు వేస్తాడా అని చెప్పేసి కూడా ఉన్న వాళ్ళు కూడా అడుగుతున్నా. మీ అకౌంట్లో పూర్తిగా డబ్బులు పడ్డాయా? జగన్మోహన్ రెడ్డి అందుకు సిద్ధంగా ఉన్నాడా? లేని పక్షంలో మీరు రేపొద్దున ప్రజాప్రభుత్వం అయినటువంటి జనసేన టీడీపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? మా ప్రభుత్వం అధికారంలో కనుక వస్తే మీ రైతుల కన్నీళ్లు తుడవడానికి ప్రథమ బాధ్యతగా మేము మేనిఫెస్టోలో ప్రకటించాం. ఆ విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని దించడానికి, ప్రజాప్రభుత్వాన్ని తీసుకురావడానికి మీరు సిద్ధం అవ్వండి. అట్లాగే మద్య నిషేధం పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అక్క చెల్లెమ్మ కళ్ళ నీళ్లు నేను కుడుస్తాను, మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడు. ఇవాళ వాళ్ళ భర్త తాకుండా ఇంటికి వస్తాడేమో, సంపాదించిన రూపాయి జేబులో పెట్టుకొని తీసుకొచ్చి తన ఒడిలో పెడతాడేమో అని చెప్పేసి ప్రతి వాకిట్లోనూ ప్రతి మహిళ ఎదురు చూస్తూ సిద్ధంగా ఉంది తన భర్త తన జేబులోంచి ఇచ్చే డబ్బుల కోసం. వాళ్ళకు మద్యం దొరకకుండా చేసి ఆ ఆడబిడ్డల కన్నీళ్లు తొడడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడా? కనీసం అది చేత కాలేదనుకోండి, 35 ఏళ్లలోపే ఈ ముండమోక మీద అమ్మే మందు వల్ల ఆడబిడ్డలంతా వైద్యం పాలవుతున్నారు. ఆ కల్తీ మద్యం తాగి కనీసం ఆ కల్తీ మద్యాన్ని బ్యాన్ చేసి నాణ్యమైన మద్యం అమ్మడానికైనా జగన్మోహన్ రెడ్డి సిద్ధమా? అందుకోసమే బ్యానర్ వేయించుకున్నాడా? అలాగే విద్యా సంవత్సరం మొత్తం పూర్తయ్యేలోపు మా ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం పడిద్దేమో, మా తల్లిదండ్రుల మీద భారం పడకుండా మేము పాస్ అవుట్ అయ్యి డిగ్రీ పట్టా చేతబట్టుకుని బయటకు వెళతామేమో అని చెప్పేసి ప్రతి విద్యార్థి ఇంజనీరింగ్, డిగ్రీ, బీటెక్ ప్రతి గ్రాడ్యుయేట్ అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికి కూడా ఏ విద్యార్థి అకౌంట్లోనూ పూర్తిగా డబ్బులు పడలా. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని మాత్రం అడుగుతారు, ఈ విషయం మీ పిల్లల అకౌంట్లో పూర్తిగా ఇస్తాన్న ఫీజు రియంబర్స్మెంట్ డబ్బు పడిందా? పడకపోతే నువ్వు రాబోయే ప్రజాప్రభుత్వాన్ని
పార్టీకి ఓడేయడానికి సిద్ధంగా ఉండి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి మేము సిద్ధంగా ఉంటాం. ప్రతి ఒక్కళ్ళు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. రాష్ట్రం నుంచి వలసలు ఆపడం చేత కాదు, రోడ్లు వేయడం చేత కాదు. పైన రోడ్లు సిద్ధమని బోర్డులో పెట్టాడు కానీ అని చెప్పేసి మీరు పైన చూస్తూ వెళ్ళకండి. కింద మన కోసం గుంటలు సిద్ధం చేసి పెట్టాడు. ఆ గుంటల్లో పడ్డామంటే ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు మనల్ని పైకి తీసుకెళ్ళడానికి. జగన్ వేసిన బ్యానర్ కన్నా ఇంకా పైకి వెళ్తాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ కళ్ళగొల్లి కబుర్లు, రంగులతో నిండిపోయిన రాష్ట్రాన్ని, బ్యానర్లతో నిండిపోయిన బ్రతుకుల్ని చూసి మోసపోకుండా ప్రతి ఓటరు, ప్రతి ఆంధ్రుడు రాబోయే రోజుల్లో 40 ఏళ్ల అనుభవం ఉండి రాష్ట్రం నలుదిక్కుల్లా ఏం జరుగుతుంది, ఏం జరగాలి అని ఒక అవగాహన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, అలాగే భవిష్యత్తుకి ఈ రాష్ట్రంలో ఎలాంటి నాయకత్వం అవసరం, భవిష్యత్తు అభివృద్ధి చెందడానికి, అప్పుల్లో నుంచి ఈ రాష్ట్రాన్ని బయటకు తీసుకురావడానికి, యువతను ఉపాధి వైపు మళ్లించడానికి, మహిళలకు భద్రత కల్పించడానికి, రైతు కన్నీళ్లు తుడిచి ఆత్మహత్యలు ఆపడానికి ఎలాంటి ప్రణాళికలు అవసరం అని చెప్పేసి తెలిసిన ఒక యువ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు బలపరిచి ఈ తుగ్లక్ రెడ్డి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రం నుంచి, రాష్ట్ర రాజకీయాల నుంచి తరిమికొట్టడానికి మీరందరూ సిద్ధం అవ్వాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ, ప్రతి ఒక్కళ్ళు ఈ విషయం గమనించుకోండి. మనం ప్రజల కోసం మాత్రమే రాజకీయాలు చేస్తున్నాం. క్లియర్గా 2024 ఎలక్షన్ ప్రజల కోసం మాత్రమే, నాయకుల కోసమో పదవుల కోసమో వాళ్ళు పోగొట్టుకున్న ఆస్తులు సంపాదించుకోవడమో కాదు. క్లియర్గా ప్రజల కోసం మాత్రమే వెళుతున్నారు. ఇరు పార్టీల్లోని త్యాగాలు తప్పవు, యుద్ధాలు తప్పవు. ఈ విషయాన్ని గమనించుకొని పవన్ కళ్యాణ్ గారి మాటే మనకి లక్ష్మణ రేఖగా ప్రతి ఒక్కరు నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ నియోజకవర్గం నుంచి సార్ నాకు తెలిసినంత వరకు విజయ్ కుమార్ గారికి మాటిస్తున్నాను సార్, మీకు గనక ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ టికెట్ కనుక లభిస్తే మీ విజయానికి మేమందరం మా భుజాలను తోడుండి మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తాం మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మా యువత తరఫు నుంచి, నా తమ్ముడి తరఫు నుంచి. ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ గా ఇవాళ చేశారు అంటే ఇక్కడ చాలా మంది, గరిబడుగు నాగరాజు గారు కానివ్వండి, చందు కానివ్వండి, ఇంకా కమిటీ నుంచి చాలా మంది పేర్లు ఉన్నారు, బండి ప్రసాద్ వాళ్ళ తమ్ముడు కానివ్వండి, వీళ్ళందరూ ఇవాళ భుజాల మీద వేసుకొని యువకులు చేసిన కార్యక్రమం ఇది. యువత తలుచుకుంటే ఎంత సక్సెస్ అయిందో ఇవాళ నిదర్శనం. నాకు తెలిసి గతంలో ఎప్పుడు ఈ స్థాయిలో ఏ కార్యక్రమం కనీ విని ఎరుగులు ఈ స్థాయిలో జరగలేదు. ఇవాళే చూస్తున్నాను. చాలా రోజుల నుంచి ఈ నియోజకవర్గంలో నేను వస్తున్నప్పటికీ కూడా భారీగా జరిగిన మొదటి కార్యక్రమం ఇది. కాబట్టి ఇది మీ యువకులుగా మీ అందరి సక్సెస్ అని నేను భావిస్తూ, మరొక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే స్థాయిలో, ఇంతకు మించిన స్థాయిలో మనందరం గెలుపు బావుట ఎక్కడ ఎగరేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ